హాయ్ ఫ్రెండ్స్, ఆది రహస్యం విశ్వం పుట్టుక శూన్యం మొదటి దశ. ప్రారంభంలో మనం ఊహించలేనంత వింతగా విశ్వం ఏ రూపంలోనూ లేదు. అన్నీ శూన్యంగా, నిర్జీవంగా మరియు నిరాడంబరంగా ఉన్నాయి. దీనిని ప్రాథమిక శూన్యం అని పిలవచ్చు. శూన్యం అనేది ఎలాంటి భౌతిక పదార్థాలు, శక్తులు, కాలం లేకుండా ఉండే స్థితి. కాని ఈ శూన్యంలో కనిపించని ఒక శక్తి, ఒక అనిశ్చిత శక్తి, ఒక అస్థిరమైన శక్తి దాగి ఉంది. బిగ్ బ్యాంగ్ మొదటి కిరణం. అంతలోనే సుదీర్ఘమైన శాంతం భంగమై ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఇది బిగ్ బ్యాంగ్ అని పిలువబడే విస్ఫోటనం. ఈ సంఘటన చాలా చిన్నదిగా మొదలై అంతటి శక్తితో విశ్వాన్ని విస్తరించింది. బిగ్ బ్యాంగ్ అనేది సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం చోటు చేసుకుంది. ఈ విస్ఫోటనం ఆరంభ సమయంలో విశ్వం ఒక అణువంత స్థాయిలో ఉన్నప్పటికీ సెకన్లలోనే విస్తరించడం ప్రారంభించింది. ఈ విస్తరణ అనేక విభిన్న శక్తులను, పదార్థాలను సృష్టించింది. కాంతి, ఉష్ణం మరియు బలమైన శక్తుల వల్ల అనేక అణువులు, నక్షత్రాలు మరియు గెలాక్సీలు పుట్టుకొచ్చాయి. ప్రత్యేక శక్తి. బిగ్ బ్యాంగ్ సమయంలో పుట్టుకొచ్చిన మొదటి శక్తి కాంతి. ఈ కాంతి రేఖలు శూన్యాన్ని ఛేదించి సమస్త దిశలలో విస్తరించాయి. క్రమంగా ఈ కాంతి ఇతర శక్తులతో కలిసిపోయి విశ్వం యొక్క మొదటి పదార్థాలను, ఉష్ణాన్ని మరియు తదుపరి ప్రదేశాలలో అణుకణాలు తయారు చేశాయి. పదార్థాల పుట్టుక. బిగ్ బ్యాంగ్ అనంతరం విశ్వంలో హైడ్రోజన్ మరియు హీలియం అనే మొదటి మూలకాలు ఏర్పడ్డాయి. ఇవి సూపర్ శక్తుల వల్ల కలిసిపోయి నక్షత్రాల రూపంలో ఏర్పడ్డాయి. నక్షత్రాలు అద్భుతమైన కదలికలను, గ్రావిటేషన్ శక్తిని చూపుతూ గెలాక్సీల ఏర్పాటుకు కారణమయ్యాయి. విశ్వ విస్తరణ. బిగ్ బ్యాంగ్ నుంచి ఇప్పటి వరకు విశ్వం ఇంకా విస్తరించిపోతూనే ఉంది. ఈ విస్తరణలో అనేక గెలాక్సీలు, నక్షత్రాలు, బ్లాక్ హోల్స్ మరియు ఇతర శక్తివంతమైన పదార్థాలు ఏర్పడ్డాయి. ఈ రోజుల్లో కూడా. విశ్వ విస్ఫోటనం. బిగ్ బ్యాంగ్ అనంతర ప్రయాణం. విశ్వ విస్తరణ. బిగ్ బ్యాంగ్ అనేది ఒక విస్ఫోటనం మాత్రమే కాదు, అది సమస్త విశ్వానికి ఆరంభం. బిగ్ బ్యాంగ్ అనంతరం విశ్వం ఒక అత్యంత వేగవంతమైన విస్తరణలోకి ప్రవేశించింది. ఈ విస్తరణ అన్ఫోల్డింగ్ అని పిలువబడే ఒక ప్రక్రియ ద్వారా అతి చిన్నతనంలో ఉన్న అనేక వేల కాంతి సంవత్సరాల పరిధిలోకి విస్తరించిపోవడం ప్రారంభమైంది. ఈ సమయంలో అంతరిక్షంలో అన్ని దిశల్లో కాంతి, శక్తి మరియు పదార్థాలు విస్తరించాయి. గత 13.8 బిలియన్ సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఈ విస్తరణ కొనసాగుతూనే ఉంది. నక్షత్రాల పుట్టుక. బిగ్ బ్యాంగ్ సమయంలో ప్రధానంగా హైడ్రోజన్ మరియు హీలియం అనే రెండు ప్రధాన మూలకాలు తయారయ్యాయి. ఈ మూలకాలు విశ్వంలోని మొదటి అణువులుగా పరిగణించబడతాయి. గ్రావిటేషన్ అనే ఆకర్షణ శక్తి వల్ల ఈ మూలకాలు సమూహాలుగా కలిసి అధిక ఉష్ణోగ్రతలు మరియు ద్రవ్యరాశితో నక్షత్రాలుగా మారాయి. నక్షత్రాలు అన్నవి ఆకాశంలో ప్రకాశించే అగ్నిగోళాల వంటి కాంతివంతులు. ఇవి తమ జీవితకాలంలో పెద్ద సంఖ్యలో శక్తిని విడుదల చేస్తాయి. ఈ శక్తి ఇతర నక్షత్రాలు మరియు గెలాక్సీల ఆవిర్భావానికి ప్రేరణగా నిలిచింది. గెలాక్సీలు నక్షత్రాల సమూహం. విశ్వ విస్తరణ క్రమంలో అనేక నక్షత్రాలు గ్రూపులుగా కలిసి గెలాక్సీలు లేదా ఆకాశ గంగలను సృష్టించాయి. గెలాక్సీ అనేది నక్షత్రాల, గ్రహాల మరియు ఇతర ఖగోళ పదార్థాల సమూహం. ప్రతి గెలాక్సీ ఒక కదలికలో ఉండి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. మిల్కీ వే, మా గెలాక్సీ, ఆండ్రోమెడా మరియు అనేక ఇతర గెలాక్సీలు విశ్వంలో ప్రసిద్ధమైనవిగా ఉన్నాయి. బ్లాక్ హోల్స్ అనంత శక్తి కేంద్రము. గెలాక్సీలు మరియు నక్షత్రాల మధ్య మరో ఒక మహాసముద్రం ఉందని పరిగణించవచ్చు. ఇవే బ్లాక్ హోల్స్. బ్లాక్ హోల్స్ అనేవి విశ్వంలోని అత్యంత శక్తివంతమైన కేంద్రములు. ఇవి మరణించే నక్షత్రాల శక్తివంతమైన సంస్కరణల వల్ల ఏర్పడతాయి. బ్లాక్ హోల్స్ కి గురుత్వాకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆకర్షణ శక్తి కారణంగా వాటి దగ్గరికి వచ్చిన ఏదైనా పదార్థం, శక్తి కూడా బయటకు తిరిగి రావడం అసాధ్యం. బ్లాక్ హోల్స్ అంతరిక్షంలో ఉన్న అన్ని అంశాలను ఆకర్షించి తమ క్షేత్రంలో కలిపివేస్తాయి. అనేక గెలాక్సీల మధ్య సూపర్మాసివ్ బ్లాక్ హోల్స్ కూడా ఉన్నాయి. ఇవి గెలాక్సీల కేంద్రంలో ఉన్నట్లుగా భావించవచ్చు. విశ్వ నిర్మాణం. ఇలా బిగ్ బ్యాంగ్ అనంతరం నక్షత్రాలు, గెలాక్సీలు మరియు బ్లాక్ హోల్స్ అన్నీ ఒకే శక్తివంతమైన సంఘటన నుంచి పుట్టుకొచ్చాయి. ఈ సంఘటన అంతరిక్షం మరియు కాలం అనే రెండు పరిమాణాలను సృష్టించి సమస్త విశ్వాన్ని ముందుకు సాగించింది. విశ్వం యొక్క ఈ విస్తరణ ఇంకా కొనసాగుతూనే ఉంది మరియు ప్రతి క్షణం విశ్వం కొత్త రూపాలు సృష్టించుకుంటోంది. మనం నివసిస్తున్న విశ్వం అన్నది ఒక నిరంతరం కదిలే మరియు విస్తరిస్తున్న ప్రదేశం. ఇప్పటికీ ఈ విస్తరణ ఎలా జరుగుతోందో, అది ఎక్కడికి వెళుతోందో తెలుసుకోవడానికి
మనం ఇంకా పరిశోధనలు కొనసాగిస్తూ ఉన్నాం. భూమి విశ్వంలోని ప్రత్యేక గ్రహం. విశ్వ విస్తరణలో భూమి పుట్టుక. విశ్వం విస్తరణలో గ్రావిటేషన్ అనే ఆకర్షణ శక్తి ప్రధాన పాత్ర పోషించింది. గ్రావిటేషన్ వల్ల గాలాక్సీల్లో నక్షత్రాలు, ఇతర ఖగోళ పదార్థాలు ఒక నిర్దిష్ట క్రమంలో ఏర్పడి సృష్టి అంతా ఒక సమతుల్యమైన శక్తి సమూహంగా మారింది. నక్షత్రాల చుట్టూ గరిష్టంగా ఉన్న ద్రవ్యరాశి శక్తి వల్ల గ్రహాలు ఏర్పడ్డాయి. గ్రహాలు అనేవి నక్షత్రాల చుట్టూ తిరుగుతూ తమ గమ్యాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. ఈ గ్రహాలు వివిధ అణువుల, మూలకల కలయికతో మరియు క్రమంగా విశ్వంలోని వివిధ రసాయనిక మరియు భౌతిక శక్తుల సమాహారంతో ఏర్పడతాయి. సౌరమండలం, భూమి పుట్టుక. మన సౌరమండలంలో సూర్యుడు అనే నక్షత్రం చుట్టూ భూమి వంటి అనేక గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ పదార్థాలు తిరుగుతూ ఉంటాయి. సూర్యుడి ఆకర్షణ శక్తితో ఈ గ్రహాలు సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్ట మార్గంలో తిరుగుతూ ఉంటాయి. భూమి అనే గ్రహం సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టుక తీసుకుంది. ప్రాథమికంగా హైడ్రోజన్, హీలియం మరియు కొన్ని ఇతర మూలకాల మిశ్రమం వల్ల భూమి యొక్క మొదటి రూపం ఏర్పడింది. అనంతరం భూమి పైన ఉన్న పదార్థాలు శిలల రూపంలో మరియు జలాల రూపంలో ఏర్పడటం ప్రారంభమైంది. భూమి యొక్క ప్రత్యేకత. భూమి అనే గ్రహం విశ్వంలో ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది జీవన వేదిక. సూర్యుని గరిష్ట దూరంలో ఉండడం వల్ల భూమి మీద నీరు, గాలి మరియు జీవం వంటి అంశాలు ఏర్పడటానికి సుయోగం కలిగింది. నీరు భూమి మీద అందుబాటులో ఉండటం వల్ల జీవరాశులు అభివృద్ధి చెందడానికి అవకాశం కలిగింది. భూమి మీద ఉన్న గ్రావిటీ కూడా ప్రాణుల అస్తిత్వం కోసం అవసరమైనది. ఈ గ్రావిటీ వల్ల భూమి మీద వాయుమండలం ఏర్పడి జీవన వాతావరణం ఏర్పడింది. భూమి గ్రహం విశ్వంలో ఒక సువర్ణ మధ్యరేఖలో ఉంది. దీనివల్ల సూర్యుని నుంచి సమతుల్యమైన వేడి, శక్తి మరియు కాంతి లభిస్తుంది. గాలాక్సీల శక్తి మరియు భూమి. మిల్కీ వే గెలాక్సీలోని అనేక నక్షత్రాలు మరియు గ్రహాలు ఉంటాయి, కానీ భూమి మాత్రమే జీవన వేదికగా పరిణతి చెందింది. గ్రావిటీ, రసాయనిక శక్తులు మరియు సూర్యుని ప్రకాశం వల్ల భూమి ప్రత్యేకమైన జీవన వాతావరణాన్ని ఏర్పరచుకోగలిగింది. భూమి అనే గ్రహం అనేక రకాల జీవరాశులను, వివిధ వాతావరణాలను మరియు అద్భుతమైన ప్రకృతిని కలిగిన ప్రపంచంగా రూపుదిద్దుకుంది. ఈ విశ్వంలో భూమి ఒక అద్భుతమైన మరియు ప్రత్యేకమైన గ్రహం. గాలాక్సీల శక్తి, గ్రావిటీ మరియు రసాయనిక శక్తుల ప్రభావంతో భూమి పుట్టుక తీసుకుంది. భూమి విశ్వంలోని అనేక గ్రహాలలో ఒకటి, కానీ ఇది మాత్రమే జీవన వేదికగా, అద్భుతమైన ప్రపంచంగా అభివృద్ధి చెందింది. విశ్వం పుట్టుక నుండి భూమి పుట్టుక వరకు మీ కళ్ల ముందు ఉంచిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలపండి. మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ను క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.